పెడుతున్నా ఏ రోజులో మైలేజ్ ఒక్కరోజు పోయేటట్టుంది అని రాకు నువ్వు తానం అంత చక్కగా చేయవు కదా ఏంది ఇదంతా నీ ఇట్లా ఇంకెట్లా అంతది ఇట్లా కూకుందామంటే చాలు తీగ నెత్తికి కూడా ఇదే సబ్బు పెట్టన్నా షాంపూ లేవా నువ్వు ఎడ తెచ్చినావు పెట్టు అదే అదే అంతే రాయి అబ్బా ఇది మసాజ్ చేసినట్టు ఇదే ఎక్కువ నీకు ఇంకా మసాలా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడో అప్పుడు ప్రాణం పోసింది ఇప్పుడు నువ్వు పోతున్నావు పోయి పోయి మంచిగా అనిపిస్తుంది బాగా చిన్నపిల్లాడానే లూతా అని చెప్తున్నావు బాగా రోజు నుంచి అడుగుతాను రా అందుకే చేపిస్తాను మేము చేపిస్తాం పో అక్కయ్య నువ్వు బాగా మేము చేపిస్తాం మంచిగా మాకు మసాజ్ కూడా వచ్చాక అరే అవురా అరే చూడండి నువ్వు ఆ చేతి రాకురా అరే నువ్వు తలకాయ కోకురా అరే ఈ చేతి కట్టరా నువ్వు తలకాయ కోకు బా తీసుకోకురా అది స్పెషల్ ఎట్లుందా మెల్ల పోయి కొట్టకురా మసాజ్ బావా అది దీన్నే ఇప్పుడు మసాజ్ అంటారు ఇప్పుడు అరే అరే ఎండుకలు గో నువ్వు పట్టుకోరా ఓకే పోయి ఏమనిపిస్తుందిరా అరే బావా నేను మసాజు మా ఇంటికాడ అందరికి ఎత్తా నీ అరే ఆవురా నీకేం తెలుసురా అట్లా కాదురా గిట్లా కొట్టాలరా అరే కొన లీలి రా ఇంటికి కొన లీలి నువ్వు ఆవు బా నువ్వు నీకు మంచిగా చేస్తావు నువ్వు ఆవు ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఎగురుతో పడక నువ్వు ఆవు అరే రాకుర్రా సబ్బు తీరా ఓపరా కళ్ళు ఎవరితో అయ్యా పోతాయిరా ఆవురా తమ్ముడు లేరే ఎందుకు ఏమైంది 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 అంత ఆమని చేసిరు తాను చేయంగా ఏం చేసిర్రు అంత మట్టి పోసిరు అంత గుద్దిర్రు ఎటువంటి దాటే ఎటువంటి రేపు నాకు ఒకసారి అడు అయ్యో ఏదో బావని పరస్కం ఆడవచ్చు రాదు ఎందుకంత అని పడతానా పరస్కం ఏందా పరస్కం గీపుల మట్టి పోసి రాస్తారు ఈ పందం అంట ఆడుతుంది నేను ముందు నుంచే చూస్తాను బొల్లి అసలు మా తమ్ముళ్ళను వచ్చిన కాలం చూడతేనే లేవు మా తమ్ముళ్ళే కాదు మా ఇంటికా నుంచి ఎవరు వచ్చినా అట్లనే చేస్తాను ఓర్సుడు కాదు బొక్క బొక్కకు నీళ్ళు పోతే చెప్తున్నా లేడు రేపు నాకు వాళ్ళు చిన్న పొరగాళ్ళు ఏదో తెలియక చేయొచ్చు రాదు అంటే మీ తమ్ముడు అయిపోయాడుగానా నాకు బీపులు ఎత్తుంది నాకు తలకే ఖరాబ్ అవుతుంది నేను వేసుకొని తప్పని చేసిన నేను మళ్ళీ ఎందుకు ఎడుతున్నా నేనేమన్నా నేను ఏడోకు ఎడితే నేను కొట్టుకోనా నన్ను వేసుకొని తప్పు పని చేసినావు కదా ఇప్పుడు నేనేమన్నా ఫ్లోలో అన్నానే అట్లా ఫ్లోలో కాదు ఫస్ట్ నుంచే చూస్తాను నువ్వు అసలు నన్ను ఫస్ట్ లెక్క చూస్తలేవు ఫస్ట్ లెక్క ఉండలేవు నాతోని నువ్వు వేడవకు నాకు ఈ పండిపాడు అవుతుంది ఇటు నువ్వు వేడవాడుతుంది ఏడవకు నువ్వు వేడితే నాకు మంచిగా అనిపిస్తుంది ఏడవకు ఇద్దా మంచిది కాదు ఏడవద్దు నువ్వు అయితే అన్నం అన్నావా వండినా ఏం కూర కూరలే తొక్కే నాకు కూడా తొక్కేనా కూరలో కూర ఉండే కానీ నిన్నది లేదు అయిపోయింది మీ తమ్ముళ్ళకి పెట్టినా కావచ్చు నాకేడు వస్తుంది బావా బావా చిట్టి ఆ మేకప్ డబ్బా నీకోసం తెచ్చినావు ఎవరికి ఎక్కువ నువ్వే వాడుకో ఎంతో ప్రేమగా తెచ్చిన ఏంటి అది మేకప్ బాక్స్ వాళ్ళు ఇచ్చిర్రు మా పెద్ద బావ ఆలోలు మా అత్తమ్మ లేదా వాళ్ళ కొడుకు నీకెందుకు ఇచ్చిండు ఆయనే ముంబైలో ఉంటాడు వచ్చేటప్పుడు నా కోసమని పట్టుకొచ్చిండు ముంబైలో ఉంటాడు నీకోసం పట్టుకొచ్చిండు మీ పెద్ద బావ నువ్వు అట్లా తప్పుగా అనుకోకు ఆయనకు నేనంటే చాలా ఇష్టం
నన్ను అప్పుడు ఎప్పుడో ఇచ్చిగా ఇద్దాం అనుకున్నారు, కానీ వయసులో బాగా పెద్దోడని నేనే వద్దన్నా. అంటే చిన్నోడైతే వేసుకుంది కావచ్చుగా. నీ పొడ ఎట్లనే వేసుకోపోతున్నావు. సరే సరే ఇంట్లోకి నువ్వు లేకుండానే నేను ఉండలేను వాని మాటలెన్న చెప్పినావు మర్చిపోయినవా, వాని మాటలెన్న చెప్పినావు మర్చిపోయినవా, నీ మాట విని నేను పిచ్చివాణ్ణైపోతున్నా సుకునమ్మా నా ముద్దుల సుకునం. నువ్వు లేకుండానే నేను వాని మాటలెన్న చెప్పినావు మర్చిపోయినవా. బావా బావా లే బావా. అద్దు నన్ను ముట్టుకునే అర్హత నీకు లేదు. నా ప్రేమ కూలిపోయావు. నాదేదో నేనే వస్తా. నువ్వు లేకుండానే నేను వాని మాటలన్న చెప్పినావు మర్చిపోయినవా నా ముద్దుల సుకునమ్మా. నువ్వు లేకుండానే నేను ఉండలేను వాని మాటలన్న చెప్పినావు మర్చిపోయినవా నా ముద్దుల సుకునమ్మా. అసలు మీ ఇంట్లో నీకేం జరుగుతుందో అర్థమవుతుందా? నువ్వు ఇంత అమాయకంగా ఎట్లా బతుకుతున్నావో ఏమో. నీ బతుకు సల్లా ఉండ. మనం సమాజంలో ఎన్నో చూస్తున్నాం. నీకు ఎవరి గుణం ఎట్లాంటిదో కొంచెమన్నా తెలిసి ఉండాలి కదా. నీకు కొంచెమన్నా జ్ఞానం ఉందా? నువ్వు ముంగట్ రోకులో పోతున్నావు కానీ వెనక ఎంత పెద్ద స్కెచ్ చేసిరో నీకు తెలుసా? అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నాకేం అర్థమైతలేదు. కొయ్యకు విరగానే కాదు, అన్నీ తెలుసుకోవాలి. అక్క బాగా మంచోడు కాదే, నీ దండం పెడితే ఇడిచిపెట్టి ఇంటికి పోదాంపా. అసలు మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారా? వాళ్ళ గురించి అసలు మీకు ఏం తెలుసు అని అట్లా మాట్లాడతారు? అక్క మాకు అన్నీ తెలుసు. అది నీకు లవ్ లెటర్ రాసింది తెలుసు, నువ్వు చెప్పు వాటి కొట్టింది తెలుసు, వాళ్ళు నీకు ఎన్నుకున్న భూమికి ఎసరు పెట్టింది కూడా తెలుసు, నువ్వు వాళ్ళ ఇంటికి పోయి లగ్గం చేసుకున్నది కూడా మాకు తెలుసు. అన్నీ మాకు తెలుసు. అన్నీ మెంటల్ బుర్రకు నీకేం తెలియదు. నువ్వు గంగల పోయిగా. ఇప్పుడు నీకు అమ్మ అయ్యాకన్నా నీకు ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళు ఎక్కువ అయ్యారా? ఒకటి ఎప్పుడో దానికి అర్థమయ్యేటట్టు. అరే ఏమన్నా మెంటల్ ఆరా మీకు? నేనే ఆయనని ఇష్టపడ్డా, నేనే వాళ్ళ ఇంటికి పోయి పెళ్లి చేసుకున్నా ఆయనని. నా ఇంచు భూమి కూడా వద్దన్నారు వాళ్ళు. కట్టు బట్టలతో వేయినరా నేను వాళ్ళ ఇంటికి. చెప్తారు ఇక వాళ్ళు భూమి కాసపడ్రని. కాదే నువ్వు ఒకతే బిడ్డవు, రేపు అల్లులో కోడలో కుడతారు, అప్పుడు ఆ భూమి ఓలుకోదే. ఆలోచించే. అరే దీంతో ఎవరు చేస్తా మీరే మాట్లాడు, నాకు ఏం అవసరం లేదు అసలు. ఎంత చెప్పగా నేను చెప్పి పానం పోతుంది అని దానికైతే బుద్ధి వస్తలేదు. చెప్పుతోటి వచ్చినప్పుడు వాళ్ళు డిసైడ్ అయ్యారు నిన్ను ప్రేమతోటి లొంగ తీసుకోవాలని. ఇప్పుడు నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకున్నావు, భూమి వాళ్ళకి అవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళకే పోతుంది. అది అలా స్కెచ్. ఆ ముచ్చట ఇప్పించడానికి తెలియదురా, గందుకే పోయి కైలో పడ్డది. అరే వాళ్ళు నిజంగానే అట్లా చేస్తురంటవారా? చేతలారే మేము అట్లా ఎక్కి చెప్పినాం, నీకేమన్నా కానీ మాకు సంబంధమే లేదు. అరే దర్రా నువ్వేనన్నావు, నువ్వు ఇంకోసారి ఇట్లా నా ముఖం చూసినావు అనుకో, నువ్వేనన్నా గంగవు. ఎంత ప్రశాంతంగా ఉంది. పెద్ద జాదుగాలే మీ తమ్ముళ్ళు. అబ్బా ఒక్కొక్క పురానికి ఏం తెలివి, ఏం మాటలు. ఇంకో 4 రోజులు ఇల్లు కొలేరియసు. ఇగో ఉల్లిగడ్డ పోయిపో, చికెన్ తెత్తా. ఇలా మంచిగా తిందే. ఒక్క బీ తెచ్చుకుంటా, మా డాడీకి ఒక తెత్తా. చికెన్ అనుకో నేను తెత్తా ఇప్పుడు. సరేనా? ఉల్లిగడ్డ పోయిపో. మీరంతా ఎప్పుడు వచ్చిండ్రా? అత్తమ్మ మేము వచ్చి 4-5 రోజులే. 4-5 రోజుల సంది ఇటు రాకపోతురేవురా? దానింటిగానే ఉన్నామే. మరి ఏం చేస్తాంరా? ఇంకేం చేస్తావు? ఇప్పుడే బండ రాగిన నిప్పు అంటుకునే ఆలస్యం.
30 రోజుల లెక్క మన ఇంటికత్తా చూడు. ఏమో రా దాని అచ్చుడేందో దాని మళ్ళీ ఏం బాధ పెడతాందిరా. అత్తమ్మ బియ్యన్న బావ ఎటు వేండు? ముంబై నుంచి వచ్చినాడు కదా. ఏం చేయాలరా, నేనేం చెప్పాలి? బొంబాయిల నుంచి వచ్చిండు దాన్ని వేసుకుంటున్నా అని దాని మైకంలో వాడి అది ఇట్లా చేసిన వాళ్ళు ఆడు ఎక్కడ ఉంటాడో ఎక్కడ తింటాడో కొడుకు ఆగమాగం వల్ల తాగిపోతాడు అవి తిరుగుతుండు. అనే బియ్యన్న బాగా పిలిచినాడే. బియ్యన్న బావకు మస్తు మంది అమ్మాయిలు దొరుకుతారు. దొరుకుతాయి నారా ఆయన మనసు అంతా దాని మీద ఉండే అది గిట్లా చేసే. కానీ బియ్యన్న బావకు నా అక్కకు ఈడ్జోడు మంచిగా సెట్ అవు. బియ్యన్న బావ ఎంత మంచోడు. మా ఇంటికి వస్తే బామ్మడి దాన్ని నోరు నిండా పిలిచేటోడు. ఆ పిసానికి అర్థం కాలే ఇంకా సింపిరెంట్కలోని పట్టింది. ఎంత మంచిగా ఉంటే ఏం లాభం రా, దానికి సిక్రెంట్ కలవడే నచ్చాయి. మరి ఎక్కడ కాకుండా చేసే కదరా. అత్తమ్మా నువ్వు బాధపడవు. అరే మనం ఇలా బియ్యన్న బావని ఎత్తి పరిశోధనలు ఇంటికి పట్టుకొని రావాలి. ఇంకా పిచ్చాల కోసం గింత మంచి బాగా అయితే వారా పారి పోన్రమ్మా. మన తెగిచ్చినానే చుకునా యాది రాలేదా నీకు యాది రాలేదా నేను బొంబాయి పోయొచ్చినే చుకునా యాది రాలేదా నీకు యాది రాలేదా మేకప్ డబ్బా తెచ్చి సుకునా నీ కొరకు యాది రాలేదా నేను యాది రాలేదా మన ఇచ్చినానే బావా ఇది అంతేంది ఇది తావుడేంది? అరే బామ్మరిగా మీ అక్క నన్ను మోసం చేసిపోయిందిరా. అందుకే ఈ కళ్ళు కాకుండా నేను అవరగాన్ని అయిపోతున్నా. ఎంతో ప్రేమంగా ప్రేమించినరా కానీ ఏం లాభం గంగల ముంచిపోయిందిరా బామ్మరి. మోసం చేస్తే తాతావా? నీకు ఏ అక్కడ కాకపోతే బంగారం అంటే అక్కడి నుంచి పెళ్ళి చేస్తా ఏమంటారా? అయ్యో బావ గిట్ల అయిపోయినాయింది బావ. మా ఇంటికి వచ్చి నువ్వు బామ్మడి దాన్ని నోరు నిండా వెళ్తూ ప్రేమ కొద్దీ నేను ఆడన్నైనా నేను నిన్నే వేసుకుంది పెళ్ళి. బావ మంచిగా బొంబాయి పోయి పట్టాన్ని పైసలు సంపాదించుకొచ్చాడు. ఇప్పుడు అక్క బావని పెళ్లి చేసుకుంటే ఇద్దరు మంచిగా బతకపోనారా? ఇప్పుడు బావ పైసలు నోళ్ళకెడతారా? ఇంకోళ్ళకి పెడతారా, బామ్మడులకే పెడతాడు. ఇక బామ్మడుల పోలు ఉన్నారు బావకు కా బావ. బావా నువ్వేం టెన్షన్ తీసుకోవు. నీకు బంగారం అంటే అక్కడి నుంచి పెళ్ళి చేస్తా గాకేంది బా. అరే సాయంత్రం అయిపోయినా మన తెచ్చిన అమ్మాయికి మనవాడలేదు ప్రేమించిన అమ్మాయికి ప్రేమెందుకే నాకు ప్రాణాలు పోతున్నాయే మన తెచ్చిన అమ్మాయికి మనవాడలేదే ప్రేమించిన అమ్మాయికి మనవాడలేదే ఈ ప్రాణాలు పోతున్నాయే నా గుండెల్లో వెళ్ళిపోతున్నాయే. సాయంత్రం పో ఇంటికి తాగు తాగే మంచిగా. అరే అది కీస పట్టుకోరా. కిస పట్టుకో. పోయే పోయే లడికి పోయేనే పోయే పోయే సుకునా పోయేనే పోయే పోయే లడికి పోయేనే పోయే పోయే సుకునా పోయేనే. అది చికెన్ తెస్తాను పోతున్నారుగా పోర్రి. చికెన్ అయితే బాయ్ బాబు. ఏ సాబలు కొట్టేసి కదా
అన్నం తిందు రారా. నాకు వద్దత్తమ్మా, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటిదిరా? మీరు నా భూమికి ఏమైనా ఆశపడి నన్ను చేసుకున్నారా అత్తమ్మ? ఎందుకురా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు? మీ భూమికి ఎందుకు ఆశపడతాను చెప్పు. మాకున్నదే అమ్ముకున్నాం. నువ్వు బిడ్డ లెక్కరా మాకు. ఇంకెప్పుడు అట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, సరేనా? నా దగ్గర మీరు ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది. అయ్యో, నీ దగ్గర ఎందుకు దాస్తాంరా? ఎందుకు? ఎవరని చెప్పిరా నీకు? లేదత్తమ్మా. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివిరా. నీ దగ్గర ఎప్పుడు ఏం దాచిపెట్టాం, సరేనా? దా అన్నం తిందుదా. నేను వస్తా, మీరు వెళ్ళండి. సరేరా. బొడ్డే నన్ను మోసం చేస్తా అవ్వాలి బొంబాయి వచ్చే వరకు. అవన్నీ ఎందుకురా ఇప్పుడు వాడి గంగల పోని. దానికి ఎంత బల్బే, ఎంతో ప్రాణంగా ప్రేమించింది. ఇప్పుడు దానికోసం నువ్వు ఆగమవుతావారా? నీకు దొరకరా? ఏమో నమ్మితే ముంచే లోట్లు ఉంటారు గట్టిని. నాశనం అవుతుంది, నన్ను మోసం చేసింది. అదేం పోకపోయేది కనుప. నా ప్రేమను మోసం నాశనం అవుతుంది. అది నాశనం కానీ అది గంగల కొట్టుకోపోయి మనకెందుకురా? అంత బల్బా నీకు? దాని బలుపు గంగల పోను, దాని సుఖం అదే గుర్తుంది కనుప. ఏ అవ్వా ఇచ్చిపట్ట నేను ఏం చేస్తావు ఇప్పుడు? అది గంగల వంచారు వనిపా తల కాసిన ఇంటికి రేవున వచ్చేందిరా. ఏమో నీకు అంత బల్బ అంత పొగరే. గిడ కూర్చుండ్రా. నేను కూర్చొని అవ్వా ఇయ్యాల. మామయ్య, ఏంది బిడ్డ గిట్లా వచ్చినావు? ఏం లేదు మామయ్య, మా నాన్న పొంటి భూమి ఉన్నది కదా, అంటే నాకు కూడా పాలు ఉన్నది కదా, నా పొంటి చేయమని అడుగుదామా? ఒకవేళ చెయ్యకుంటే కోర్టులో కేసేద్దామా? అంటే ఆ భూమి మీద మాకేం ఆశ లేదు, కానీ నువ్వు ఆలోచించుకో కరెక్టే బిడ్డ. ఎందుకంటే రేపు నీ పిల్లలు అవుతారు, వాళ్ళ భవిష్యత్తు కోసం ఉండాలి. అసలే మీ నాన్న మీద కోపంతో ఆ పొలాలకెట్టి అమ్మిండు అనుకో, మళ్ళీ ఎట్లా పడవుతుంది? మళ్ళీ వాళ్ళకు కూడా భూమి మీద కన్ను ఉంది కాబట్టి అడుగుదాం. ఒకవేళ ఇయ్య అంటే కోర్టులో కేసేద్దాం. కాకపోతే మాకు ఆ భూమి మీద ఏం కోరిక లేవు, కానీ నువ్వు అన్నావు కాబట్టి